మరొకసారి మీ ముందుకి క్రేజీ రెసిపీతో వచ్చేసాను. ఏంటనుకుంటున్నారా? ఇలాంటి కాంబినేషన్ మీరు ఎప్పుడైనా ట్రై చేశారా? అదేనండి, మటర్ పన్నీర్ పాలక్ పూరి. మీ ఇంటికి ఫ్రెండ్స్ కానీ రిలేటివ్స్ కానీ వచ్చినప్పుడు ఈ క్రేజీ రెసిపీని చేసి పెట్టారంటే మీకు ఫిదా అయిపోవాల్సింది. ఎక్కడి నుంచి తెప్పించారు అని ఖచ్చితంగా మిమ్మల్ని అడుగుతారు. లేట్ ఎందుకు, స్టార్ట్ చేసేద్దాం. ముందుగా ఒక గిన్నెలో నీళ్లు వేడి చేసుకోవాలి. వేడి చేసుకున్న గిన్నెలో ఒక పాలకూర కట్ట వేసుకున్నాను, కడుక్కున్నది. తర్వాత 2 నిమిషాల తర్వాత నేను చల్ల నీళ్ళలోకి వేసుకున్నాను. ఇలా వేసుకోవడం వల్ల కలర్ చేంజ్ అవ్వదు. అలాగే మిక్సీ జార్లో 2 పచ్చిమిర్చి, కొద్దిగా జీరా, కొద్దిగా ఉప్పు వేసుకొని బాగా ఫైన్గా పేస్ట్ చేసుకోవాలి. పేస్ట్ చేసుకున్నది ఒక గిన్నెలోకి వేసుకొని నేను ఇక్కడ 2 కప్పులు గోధుమపిండి తీసుకున్నాను. సరిపడా మనము కొద్దిగా నీళ్లు వేసుకొని కలుపుకోవాలి. చపాతీ పిండికి కలుపుకున్నట్లుగా కలుపుకోకూడదు. పూరికి ఎప్పుడు గట్టిగా కలుపుకోవాలి. ఇది పక్కన పెట్టుకోవాలి. ఇంట్లో నేను ప్రిపేర్ చేసుకున్న పన్నీర్ని ముక్కలుగా కట్ చేసుకోవాలి. అలాగే 2 స్పూన్ల ఆయిల్ వేసి పన్నీర్ ముక్కలు వేసుకోవాలి. గోల్డెన్ ఫ్రై కలర్ వచ్చేంత వరకు మనం ఫ్రై చేసుకోవాలి. ఇలా ఫ్రై చేసుకున్నవి ఇక్కడ నేను హాట్ వాటర్లో వేసుకుంటున్నాను. ఇలా వేసుకోవడం వల్ల ముక్కలు జ్యూసీగా ఉంటాయి. అలాగే 4 స్పూన్స్ ఆయిల్ వేసుకొని చిన్నగా కట్ చేసుకున్న ఆనియన్ ముక్కలు వేసుకోవాలి. అలాగే కొద్దిగా ఉప్పు, కొద్దిగా అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలి. అలాగే నేను ఇక్కడ 4 పచ్చిమిర్చి వేసుకున్నాను. కొద్దిగా పసుపు వేసుకొని ఫ్రై చేసుకోవాలి. అలాగే నేను పేస్ట్ ఇక్కడ టమాటో ప్యూరీ వేసుకుంటున్నానండి. ఇది గ్రేవీకి బాగా సరిపోతుంది. 5 మినిట్స్ మనం ఫ్రై చేసుకోవాలి. అలాగే ఇక్కడ నేను రెడ్ చిల్లీ పౌడర్ వేసుకున్నాను. పౌడర్ వేసుకోవాలి, బాగా కలుపుకోవాలి. ఇదంతా కూడా కలుపుకున్న తర్వాత ఉడికించుకున్న గ్రీన్ పీస్ వేసుకోవాలి. అలాగే నీళ్ళతో సహా పన్నీర్ ముక్కలు వేసుకొని ఒక 5 నిమిషాలు ఉడికించుకోవాలి. తర్వాత కొద్దిగా నేను పన్నీర్ మసాలా వేసుకున్నాను. అలాగే బటర్ కూడా వేసుకోవాలి. స్లో ఫ్లేమ్లో మనం 5 నిమిషాలు ఉంచుకున్న తర్వాత ఇక్కడ నేను చివరిగా కస్తూరి మేతి వేసుకుంటున్నాను. ఇది వేసుకుంటే చాలా టేస్టీగా ఉంటుంది. అంతా మిక్స్ చేసుకున్న తర్వాత 2 నిమిషాలు ఉంచుకుంటే సరిపోతుంది. ఎంతో జ్యూసీ యమ్మీ రెసిపీ తయారైపోయింది. ఇక్కడ మనం ముందుగా ప్రిపేర్ చేసుకున్న డౌని కొద్దిగా ముద్దలుగా చేసుకొని చిన్న సైజు, మీకు ఎంత సైజు కావాలో అంత సైజు పూరి ప్రెస్ చేసుకోవాలి. ఇలా ఇక్కడ నేను నూనె వాడుతున్నానండి. ఇది నూనె వేసుకొని ప్రెస్ చేయడం వల్ల పూరి మనము డీప్ ఫ్రై చేసేటప్పుడు ఆయిల్ అంత నీట్గా ఉంటుంది, బాగా కూడా పొంగుతుంది. నాకు చాలా బాగా పొంగాయి. ఇలాగ మనము రెస్టారెంట్లో తిన్న ఫీలే మనకు వస్తుంది. ఇది ఎప్పుడైనా మనం స్పెషల్ అకేషన్కి, మనం లంచ్ టైం, డిన్నర్ టైం, ఎనీ టైం అండి, ఎప్పుడు చేసుకున్నా కూడా చాలా బాగుంటుంది. మీ ఇంట్లో వాళ్ళంతా కూడా చాలా బాగా ఎంజాయ్ చేస్తారు. చూస్తున్నారు కదా, ఇలా పొంగిన పూరీలతో జ్యూసీగా ఉండే పన్నీర్ ముక్కలతో తింటే చాలా ఎంజాయ్ చేస్తారు మీ ఇంట్లో వాళ్ళంతా. మీరెప్పుడు చేసి పెడతారు ఇలాంటి రెసిపీ? ఒకవేళ మీకు నచ్చినట్లయితే ఖచ్చితంగా మీరు ట్రై చేసి ఎలా వచ్చిందో నాకు కామెంట్ చేసి చెప్పండి. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.